అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలోనే కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతున్నట్టుగా కూటమి ప్రభుత్వం చెబుతోందండి. ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు, అలాగే ఈ అప్లికేషన్లు విధి విధానాలు ఏంటి, అలాగే ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసిద్దామండి. మొదటగా మనకు స్పౌస్ పెన్షన్లను అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించిందండి మన కూటమి ప్రభుత్వం. ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పెన్షన్ వస్తున్నప్పుడు భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్పౌస్ పెన్షన్ల ద్వారా భార్యకు ఆర్థిక సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది. ఈ నెలకు 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే ఆవిడకు అందించడం జరుగుతుంది. అయితే డెత్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డుతో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట భార్య. అప్పుడే భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకు 3వ తేదీ నుంచి మొదలవుతుంది. స్పౌస్ పెన్షన్లకు గత నెలలో కూడా స్పౌస్ పెన్షన్లకు అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. అలా అప్లికేషన్లు తీసుకున్న వాళ్ళందరికీ ఈ ఏప్రిల్ 1వ తేదీన స్పౌస్ పెన్షన్లు మంజూరు చేసి వాళ్ళకి ఇంటి దగ్గరికే పెన్షన్లు వచ్చి అందించడం జరిగింది. ఈ నెలకు సంబంధించి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి 3వ తేదీ నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి. మీకు వెంటనే సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు స్పౌస్ పెన్షన్లు వచ్చే మే నెల నుంచి 1వ తేదీ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైనది 50 సంవత్సరాల పెన్షన్ అండి. 50 సంవత్సరాల పెన్షన్ గురించి తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 50 సంవత్సరాల పెన్షన్కి మనకు ఇంతవరకు ఎక్కడా ఇవ్వడం లేదండి. మన ఆంధ్రప్రదేశ్లోనే మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాలకే పెన్షన్ అయితే అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టడం జరగలేదు. అలాగే ఈ 50 సంవత్సరాల పెన్షన్ కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టడం జరగలేదు. ఈ ఏప్రిల్ నెలలో మనకి ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతున్న నేపథ్యంలో 50 సంవత్సరాల పెన్షన్ కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే ఖచ్చితంగా 50 సంవత్సరాలు నిండి ఉండాలి. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మీరు ఈ పథకం ద్వారా నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అయితే పొందవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే తెల్ల రేషన్ కార్డుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ స్మార్ట్ రేషన్ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. క్యాస్ట్ సర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మనం సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు ఇక చివరిది వచ్చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ అండి. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ మనకు ఎంతో ముఖ్యమైనది. మనం ఇంతవరకు ఏజ్ను మార్చుకోలేనట్టుగా, అంటే మన ఏజ్ సరిగ్గా ఉన్నట్టుగా ధృవీకరించే ఒక డాక్యుమెంటే ఈ అప్డేట్ హిస్టరీ అండి. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా మనం ఇంతకుముందు ఆధార్ కార్డులో ఏ మార్పులు అయితే చేసి ఉన్నామో అవన్నీ ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్తడం జరుగుతుందన్నమాట. 50 సంవత్సరాల పెన్షన్కు ఏజ్ తక్కువ ఉన్నప్పటికీ పెన్షన్ పొందాలనే ఉద్దేశంతో మీరు ఏజ్ను మార్చుకున్నట్టయితే ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ ఏజ్ తెలిసిపోవడం జరుగుతుంది. కాబట్టి
ఏజ్ మీకు 50 సంవత్సరాలు నిండే వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ను మీరు వెయిట్ చేసి 50 సంవత్సరాలు నిండిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. దీనికి ఆధార్లో ఏజ్ని చేంజ్ చేసే ప్రక్రియను మాత్రం చేయకండి. దీనివల్ల ఆధార్ అప్డేట్ హిస్టరీలో తెలిసిపోవడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన 25 రకాల కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. ఈ 25 కేటగిరీల్లో ముఖ్యంగా వితంతు పెన్షన్ను, చేతి వృత్తుల వారి పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, దివ్యాంగ పెన్షన్ను, ట్రాన్స్జెండర్ల పెన్షను, ఇలా 25 కేటగిరీల్లో పెన్షన్ల కోసం అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతుందన్నమాట. మన కూటమి ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి 27,719 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. కేవలం ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మాత్రమే ఈ సంవత్సరానికి మాత్రమే ఇంత డబ్బునైతే మనకు కేటాయించడం జరిగింది. ఇప్పటికే ప్రతి నెల 63 లక్షల మందికి దాదాపుగా పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. 2,000 కోట్ల రూపాయలను దీనికోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను వారి ఇంటి ముందుకే వచ్చి వారి ఇంట్లోనే వాళ్ళకి పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది సచివాలయ ఉద్యోగుల ద్వారా. అయితే ఇప్పుడు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఇక దివ్యాంగ సోదరులు సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సదరం సర్టిఫికేట్లో 40% కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక 80% కన్నా 85% కన్నా ఎక్కువ ఉన్నట్టయితే 10,000 రూపాయలు మరియు 15,000 రూపాయల పెన్షన్కు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే 40% కన్నా తక్కువ ఉన్నట్టయితే సదరం సర్టిఫికేట్లో మీకు పెన్షన్ అనేది రాదు. కాబట్టి దీని గురించి జాగ్రత్తగా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే సదరం స్లాట్స్ని అయితే బుక్ చేయడం జరిగింది. సదరం క్యాంపుల్లో కూడా అందరూ పాల్గొనడం జరిగింది. సదరం సర్టిఫికేట్లను మంజూరు చేసిన సదరం సర్టిఫికేట్లతో అప్లికేషన్ స్వీకరణ అయితే జరుగుతుంది. ఈ అప్లికేషన్ల స్వీకరణ జరిగినప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక వితంతు పెన్షన్కు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఎవరైతే చేతి వృత్తుల వారు ఉన్నారో చేతి వృత్తుల వారి యొక్క ఐడెంటిటీ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేతి వృత్తుల పెన్షన్ కోసం చేనేత కార్మికులు మరియు డప్పు కళాకారులు ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ కార్డుని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఒంటరి మహిళా పెన్షన్కి సంబంధించి భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు అన్ని రకాల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఏప్రిల్ నెల 3వ వారం నుంచి ఉండబోతోందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ పథకం కోసం అప్లై చేసుకొని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 10 లక్షల మంది అయితే ఎదురు చూడడం జరుగుతోంది. ఈ 10 లక్షల మందికి ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.